హాయ్ అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం డేటా టైప్స్ అండ్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం తెలుసుకుందాం. సో ఇక్కడికి వచ్చేసరికి డేటా టైప్స్ అంటే ఏంటి? ద డేటా స్టోర్డ్ ఇన్ మెమరీ కెన్ బి ఆఫ్ మెనీ టైప్స్. అంటే ఇప్పుడు మెమరీలో స్టోర్ అయి ఉన్న డేటా చాలా టైప్స్గా ఉంటుందంట. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పి ఎగ్జాంపుల్లో చెప్తున్నాను. ఏ స్టూడెంట్ రోల్ నెంబర్ ఈ స్టోర్డ్ యాజ్ ఏ న్యూమరిక్ వాల్యూ అండ్ హిస్ ఆర్ హర్ అడ్రస్ ఈ స్టోర్డ్ యాజ్ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్టూడెంట్ రోల్ నెంబర్ అనేది న్యూమరిక్ వాల్యూ. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన రోల్ నెంబర్ తీసుకున్నాం అనుకో 27 అంటే న్యూమరిక్ వాల్యూ కదా, అది న్యూమరిక్ వాల్యూలో స్టోర్ అయ్యి ఉంటుందంట ఆ డేటా. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అడ్రస్లో వచ్చేసరికి ఆల్ఫాబెట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా. అంటే ఇప్పుడు వచ్చేసరికి చూడండి, కుక్కట్పల్లి అంటే ఇలాగా ఆల్ఫాబెట్స్ వస్తున్నాయి కదా, అలా అనమాట. ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్లో ఉంటుంది. కొన్ని డోర్ నెంబర్స్ కూడా అంటే న్యూమరిక్ వాల్యూస్ ఉంటాయి కదా, అందుకే ఇది ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్లో స్టోర్ అయ్యి ఉంటుందంట. పైథాన్ హ్యాస్ వేరియస్ స్టాండర్డ్ డేటా టైప్స్ దట్ ఆర్ యూజ్డ్ టు డిఫైన్ ఆపరేషన్స్ పాసిబుల్ ఆన్ దెమ్ అండ్ ద స్టోరేజ్ మెథడ్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్. అంటే ఇప్పుడు పైథాన్లో వచ్చేసరికి చాలా స్టాండర్డ్ డేటా టైప్స్ అని ఉన్నాయంట. అవి దేనికి యూజ్ చేస్తారంటే దాని మీద ఏ ఆపరేషన్స్ అయితే పాసిబుల్ అవుతాయో, ఇంకా అవి ఎలా స్టోరేజ్ చేస్తారో అని చెప్పి చూస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇంట్ అనమాట. ఇంట్ అంటే ఏంటి? ఇంట్ ఆర్ ఇంటిజర్. అంటే ఇక్కడ చెప్పేస్తాను అనమాట. ఇంట్ అంటే ఇంటిజర్ అని ఈజ్ ఏ హోల్ నెంబర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ వితౌట్ డెసిమల్స్ ఆఫ్ అన్లిమిటెడ్ లెంత్. అంటే ఈ ఇంటిజర్ అంటే ఏంటి? అది ఒక హోల్ నెంబర్ అని చెప్తాడు అనమాట. ఇది పాజిటివ్ అన్న ఉండొచ్చు, నెగిటివ్ అన్న ఉండొచ్చు అని చెప్తాడు. కానీ దీనికి డెసిమల్స్ మాత్రం ఉండవు. డెసిమల్స్ అంటే ఏంటి? 0.2 అలాగా ఉండవు అనమాట. ఓన్లీ నెంబర్ 7 2 3 4 5 6 7 8 అలాగా ఆఫ్ అన్లిమిటెడ్ లెంత్. అంటే ఎంతైనా ఉండొచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి, ప్రింట్ అని చెప్పి ఇది చివరి ఉందని చెప్పాను కదా, ప్రింట్ అని చెప్పి అలాగే నెంబర్స్ తీసుకుంటాం అనమాట. +2 అంటే ఇక్కడ చివరి నెంబర్కి +2 యాడ్ అయింది. చూడండి, ఇక్కడ 54 ఉందా, +2 వచ్చేసరికి 56 అయిందనమాట. అలాగా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రింట్ అని చెప్పి +2 ఒక నెంబర్ ఇచ్చి +2 చేస్తే అక్కడ ఎడిషన్ అయిపోయింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఎలాగంటే ప్రింట్ ఆఫ్ 20 అంటే 20నే ప్రింట్ చేయమంటున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ 20నే ప్రింట్ చేసింది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చాం. ఇక్కడ వరకు ఒక ఎగ్జాంపుల్, కిందది ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ నుంచి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి A = 10 అని ఇచ్చామన్నమాట. ప్రింట్ A అన్నాం మనం. అంటే ఇక్కడ మనం ప్రింట్ A అంటే Aలో ఏ వాల్యూ ఉంది? 10 ఉంది. కాబట్టి ఆ 10 ప్రింట్ అవుద్దనమాట అవుట్పుట్ లాగా. టు వెరిఫై ద టైప్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ పైథాన్ యూజ్ ద టైప్ ఫంక్షన్ అన్నాడు అనమాట. అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ టైప్ అని చెప్పి బ్రాకెట్లో 10 అని ఇచ్చాం. 10 అంటే ఇదేంటి అంటే దీనికి డెసిమల్ పాయింట్స్ ఏమీ లేవు కాబట్టి ఓన్లీ 1 0 అని ఉంది. కాబట్టి ఇది ఇంటిజర్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసి క్లాస్ ఇంట్, ఇది ఇంట్కి సంబంధించిన క్లాస్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి A = 11 అని ఇచ్చాము. ఇప్పుడు A = 11 అంటే ప్రింట్ టైప్ ఆఫ్ A అన్నాడు. అంటే ఈ ఏలో ఉన్నది ఏ టైప్ ప్రింట్ చేయమని అడుగుతున్నాడు అనమాట. ఇది A = ఎంత అని ఇచ్చాడు? 11 అని ఇచ్చాడు. కాబట్టి ఇది ఇంటిజర్ అనమాట, క్లాస్ ఇంట్. ఇప్పుడు మనం ఇంట్ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్లోట్ అనమాట. ఫ్లోట్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ఈజ్ ఏ నెంబర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ కంటైనింగ్ 1 or more డెసిమల్స్. అంటే ఇది ఏంటంటే పాజిటివ్ అన్న ఉండొచ్చు, నెగిటివ్ అన్న ఉండొచ్చు. కానీ దీనికి ఎలాగంటే ఒకటి కన్నా ఎక్కువ డెసిమల్ నెంబర్స్ ఉంటాయి అనమాట. అంటే 2.8 అంటే ఇక్కడ ఒకటి ఉన్నట్టు డెసిమల్ తర్వాత 2.84 ఇంకా 2.854 ఇలాగ 3 ఉన్నాయి కదా, ఒకటి కంటే ఎక్కువ ఉన్నదాన్ని ఫ్లోట్ అని అంటామన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మనం y = 2.8 అని ఇచ్చాము. ఇక్కడ y అని ఇచ్చాము. ఇక్కడ వైలో ఉన్న వాల్యూ ప్రింట్ చేసింది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం అనమాట. ఇప్పుడు y = 2.8 అని చెప్పి ఇక్కడ ఒక వాల్యూ ఇచ్చారనమాట. ప్రింట్ టైప్ ఆఫ్ y అంటే ఇందాక మనం టైప్ ఆఫ్ y అంటే వైలో ఏ వాల్యూ ఉందో దాన్ని, ఒకవేళ ఇక్కడ ఇంటిజర్ ఉంటే ఇంట్ ప్రింట్ అవుతుంది, ఇంకా ఫ్లోట్ అని అంటే ఫ్లోట్ అని ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ప్రింట్ టైప్ ఆఫ్ y అంటే y = వాల్యూ అంతా 2.8 అంటే ఇక్కడ డెసిమల్స్లో ఉంది కాబట్టి ఫ్లోట్ అనమాట. క్లాస్ ఫ్లోట్ అని ప్రింట్ అయింది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ నుంచి ఒక ఎగ్జాంపుల్ తర్వాత టైప్ 0.4 అని ఇచ్చాడనమాట. ఇది ఏ టైపో అడిగాడు అనమాట. 0.4 అంటే 0.4 అయినా సరే 0.4లోకి వస్తుంది. సో ఇది వచ్చేసరికి క్లాస్ ఫ్లోట్ అని ప్రింట్ అయిందనమాట. 2.0 ఇంకొక ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ వరకు ఇంకొక ఎగ్జాంపుల్, ఇక్కడ 2.0 అని ప్రింట్ అయిందనమాట. ఇక్కడ మనం 0 ఇవ్వలేదు కానీ ఇక్కడ 0 ప్రింట్ అయిందనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ x = 35 E3, y = 12 E4, z = -87.7 E100 అని ఇచ్చాడనమాట. ఇక్కడ ఏంటంటే వాటి టైప్స్ని ప్రింట్ చేయమని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఈ వాల్యూ ఎంత ఉంటుంది? నాకు అప్రాక్సిమేట్గా తెలీదు, 3.4 అని చెప్పి ఎంతో ఉంటుంది. కానీ ఇది డెసిమల్స్లోనే ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ వాల్యూ 3 వాల్యూస్ని ప్రింట్ చేయమని అడుగుతున్నాడు అనమాట. అది ఏ టైపు. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి ఎలాగంటే ఈ ఉంది కాబట్టి ఇంకా ఇవి డెసిమల్స్లోనే ఉంటాయి అనమాట. అందుకే అన్నిటికీ క్లాస్ ఫ్లోట్ అన్నిటిలోని ఈ ఉంది కాబట్టి ఫ్లోట్ అని వచ్చేసింది అనమాట.
ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, ఇంట్, ఫ్లోట్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి బూలియన్ అనమాట. ఆబ్జెక్ట్స్ ఆఫ్ బూలియన్ టైప్ మే హ్యావ్ వన్ ఆఫ్ టూ వాల్యూస్, ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ఈ బూలియన్లో ఓన్లీ 2 వాల్యూసే ఉంటాయి అనమాట, ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడికి వచ్చేసరికి టైప్ ఆఫ్ ట్రూ అంటే ఈ ట్రూ అనేది ఏ టైప్ అని ఇస్తే క్లాస్ బూల్ అని ఇచ్చాడు అనమాట, అంటే బూలియన్ టైప్ సంబంధించింది అని. టైప్ ఆఫ్ ఫాల్స్ అంటే క్లాస్ బూల్ అన్నారు, అంటే ఇది బూలియన్ టైప్కి సంబంధించింది అని అడిగాడు అనమాట. ఇప్పుడు మనం అలాగే కదా అడిగాము, అంటే టైప్ ఆఫ్ అని చెప్పి ఏ అంటే ఏలో ఎంత వాల్యూ ఉండేది, 11 అలా ఉండేది. ఇది ఏ టైప్ అంటే ఇంట్ అలాగా అనమాట. టైప్ ఆఫ్ ట్రూ అంటే ఇది ఏ వాల్యూ అంటే బూల్కి సంబంధించింది, బూలియన్కి సంబంధించింది అలాగా రాసుకున్నాం అనమాట.